వాటర్ కూడా సరిగ్గా రోజు నుంచి వస్తుంది. ఏమి ఎప్పటి నుంచి? రోజుల నుంచి, నెల రోజుల నుంచి ఉందా? ఎక్కడ నుంచి ఎక్కడ చూపించుకున్నారు? పట్టాము. ఆ రోజు ఇమీడియట్ గా ఇంటికి తీసుకెళ్ళాను. ఫీవర్ ఫుల్ ఆయన ఫీవర్ అంతా తగ్గించి చేసి 2 రోజులు పంపించేశాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒళ్ళంతా నీళ్ళు వచ్చేసింది ఆయనకి బాగా. ఆయన బ్లడ్ టెస్ట్ అంతా చేయించారు. అబ్బాయి పంపిస్తే అది ఇన్ఫెక్షన్ ఉంది, అది ఫంక్షన్స్ లో ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. బ్లడ్ తక్కువ ఉంది ఆమెకి అని. ఇంకా రిపోర్ట్స్ అన్ని తీసుకుని అబ్బాయి హైదరాబాద్ వెళ్ళున్నాడు. ఆయనకి యశోదాలో చూపిస్తాడు అబ్బాయి హైదరాబాద్. పడిపోయింది కూడా తెలియదు ఆమెకి. పడిన తర్వాత ఏం తెలుస్తుంది? వయసు ఎంత? 72 years. 29 years నుంచి పెరాలసిస్. అదే జారి పడలేదు మేడం. వాష్రూమ్ వెళ్ళింది, పడుతుందని ఇక్కడే కట్టించారు. వాష్రూమ్ ఫీవర్ మీద పడిపోయింది ఆమె. 104.5 వచ్చేసింది ఫీవర్. కూర్చుంది, వాష్రూమ్ పాస్ పోసింది, లేచి నిలబడడానికి ఆమె గంట ఇబ్బంది పడింది. నేను ఏం తప్ప అని చూస్తే ఒళ్ళు అంతా వణుకుతుంది. నేను భయపడిపోయి అమ్మాయిని పిలిచి పట్టుకొని లేపేలోకి ముగ్గురు పడ్డాం. ఆ పడ్డ చూస్తే ఫీవర్ ఫుల్. మామూలుగా నాకు ఫీవర్ వస్తే చెప్తుంది, నాకు ఫీవర్ వచ్చేటట్టుందమ్మా అని టాబ్లెట్ అలా చేస్తాను. ఏం మాట్లాడలేదు. జ్వరం తీవ్రతతో తెలియదు ఆమెకి. జాగ్రత్తగా వాడుకో. ఎమ్మెల్యే గారు కూడా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. చేస్తారు. ఆయన మంచి వ్యక్తి, అందరికి మీలాంటి వాళ్ళని వెతుక్కొని మరీ హెల్ప్ చేస్తున్నారు. ఎలక్షన్ దాంట్లో తిరుగుతున్నాడు, బాగా లేకుంది పాపం ఆయన. ఎమ్మెల్యే గారు అందరినీ గుర్తిస్తున్నారు, తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఓకే.